వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ సాంబార్ అండి. చాలా బాగుంటుందండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో, దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చెప్తాను. ఆ విధంగా చేసుకోండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని ముందుగా ఈ కప్పుతోనండి కందిపప్పు తీసుకోవాలి. తీసుకొని అందులో ఒక గిన్నెలో వేసుకొని బాగా కడుక్కోవాలన్నమాట. కడుక్కొని దాన్ని మనం కుక్కర్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కడుక్కొని కుక్కర్లో పెట్టుకోవాలన్నమాట. అలాగే మనం కూరగాయలు అన్నమాట, దాంట్లో సాంబార్లోకండి బెండకాయలు, బీన్స్, అలాగే వంకాయలు, క్యారెట్, టమాటా, పచ్చిమిర్చి, ములక్కాయలు, అలాగే చింతపండు అండి, నిమ్మకాయ అంత చింతపండు అనమాట నానబెట్టుకొని పిండుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి. ఇదండి ఈ విధంగా సాంబార్కి అంతా మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి. అలాగే చింతపండుని బాగా పిసికి రసం తీసుకొని పక్కన కూడా పెట్టుకోవాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు అండి కాస్త పెద్ద పెద్ద కోసుకోవాలి, సాంబార్కి చాలా బాగుంటుంది. వేరే బాండి తీసుకొని అందులో ఒక 6 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని అందులో 1 స్పూన్ ఆవాలు వేసుకోవాలి. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే 1 స్పూను జీలకర్ర కూడా వేసుకోవాలండి. అలాగే చిన్నులపాయలు దంచి కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత అందులో కాస్త ఇంగువ కూడా వేసుకోవాలండి. అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్న తర్వాత అన్నీ ఇంకా వెజిటబుల్స్ అన్నీ వేసుకోవాలండి. బీన్స్, అలాగే పచ్చిమిర్చి, బెండకాయ ముక్కలు, అలాగే టమాటాలు, వంకాయలు అన్నీ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేసుకొని ఇందులో సొరకాయ కూడా ఉంటే వేసుకోవచ్చండి. సొరకాయ కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నేను వేసుకోలేదు. ఇవన్నీ టమాటా ముక్కలు అన్నీ, ములక్కాయలు కూడా అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత అందులో పచ్చిమిర్చి కూడా అన్నీ వేసేసుకున్నాం కదా, అందులో కొంచెం కల్లుప్పు వేసుకోవాలండి. వేసుకొని ముక్కలన్నిటికీ బాగా ఇచ్చేసి అందులో కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. వేసుకొని ముక్కలన్నిటిని బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకొని కాసేపు 1 నిమిషం కలుపుకున్న తర్వాత అండి దాన్ని మనం మూత పెట్టేసుకొని ముక్కలు బాగా ఉడకనియాలన్నమాట. ఈ విధంగా ముక్కలు బాగా ఉడికితే మనకి సాంబార్ తొందరగా రెడీ అయిపోద్ది. ఇదిగోండి ఈ విధంగా కలుపుకొని పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసుకోవాలి. అలాగే పప్పు ఉడికిపోయిందండి. ఉడికిపోతే ముద్దపప్పు ఇలా తీసుకొని పక్కన పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇవి ఉడుకుతూ ఉన్నాయి కదండి, ఉడికిన తర్వాత ఒకసారి మూత తీసి ఇందులో కొంచెం వాటర్ పోసుకోవాలి. పోసుకున్న తర్వాత అప్పుడు ముక్కలు ఈ వాటర్లో కూడా కాస్త తొందరగా ఉడుకుతాయి అన్నమాట. మూత పెట్టిన తర్వాత మళ్ళీ కాసేపు ఉడకనిచ్చి తర్వాత మూత తీసి చూస్తే ఈ ముక్కలు బాగా ఉడికిపోయినాయి కదా. ఈ విధంగా ఉడికిన తర్వాత ఇందులో కొంచెం కారం వేసుకోవాలి. అలాగే ఇందులో 2 స్పూన్స్ కారం వేసుకోవాలండి. ఇప్పుడు మనము పప్పు బాగా వాటర్ కలిపేసి పలసగా చేసుకొని ఇందులో పోసేసుకోవాలి. దాంట్లో కాసిన వాటర్ కూడా పోసుకొని ఎక్కువగా పోసుకోవాలన్నమాట. ఈ విధంగా పోసుకొని కాసేపు కలుపుకున్న తర్వాత ఈ విధంగా ముక్కలకి అన్నిటికీ కలిపిన తర్వాత ఇందులో కొంచెం చింతపండు రసం మనం పిండుకున్నాం కదండి, రసం తీసుకున్నాం కదా, అది కూడా పోసేసుకోవాలి. పోసేసుకున్న తర్వాత మనకు మరుగుతూ ఉండగా సాంబార్ పొడి ఉంటుంది కదండి, ఆ పొడి అది తీసుకొని మనం సాంబార్ పొడి ఇందులో వేసేసుకోవాలి. తర్వాత బెల్లం వేసుకోవాలండి. ఈ బెల్లం వేసుకోవటం వల్ల అసలు సాంబార్ చాలా చాలా టేస్ట్గా ఉంటుంది అనమాట. కంపల్సరీగా వేసుకోండి. ఈ విధంగా వేసుకొని బాగా కలుపుకోండి. కొంచెం బెల్లం ఇష్టం లేని వాళ్ళు వేసుకోకండి, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత అందులో సాల్ట్ వేసుకోవాలి. అందులో 2 స్పూన్ తగినంత సాల్ట్ వేసుకోండి. వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కాసేపు మరగనివ్వాలి. ఈ విధంగా మరుగుతూ ఉన్నప్పుడు అందులో మనం కొంచెం పచ్చికరివేపాకు ఉంటుంది కదండి, అందులో కొంచెం పచ్చికరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసి మరగనిచ్చాలన్నమాట మనకు సాంబార్ బాగా. అప్పుడు అవి వేయటం వల్ల ఫస్ట్ ఇవి వేసుకొని బాగా మరగనివ్వాలి. మరగనిచ్చిన తర్వాత ఈ విధంగా అయిందండి, అయిపోయింది సాంబారు. ఈ విధంగా ఇందులో కొద్దిగా మనం కొబ్బరి వేసుకోవాలండి. కొబ్బరి కూడా వేసుకొని కాసేపు 1 నిమిషం బాగా మరగనిచ్చాలి. మరగనిచ్చాక ఇంకా దించే ముందు కొత్తిమీర జల్లు వేసుకోవటమే. అంతేనండి, వేడి వేడి సాంబార్ రెడీ అనమాట. అసలు ఎంత బాగుంటుంది అంటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి సాంబార్ ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి కదా, చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఆ విధంగా చేసుకోండి. దీన్ని ఇప్పుడు వేరే బౌల్లోకి తీసుకోవాలి. ఈ విధంగా ఈ సాంబార్ని వేరే బౌల్లోకి తీసుకోవాలండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత చూసారా అసలు ఎంత బాగున్నాయి అన్నమాట. ఇడ్లీలోకి కానీ రైస్లోకి కానీ అసలు ఈ సాంబార్ తింటే చాలా రుచిగా ఉంటుందండి. దీని మీద కొత్తిమీర చల్లుకొని అంతే సర్వ్ చేసుకోవటమే. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.